భగత్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. సార్ మీతో పాటు కూడా నేను పరిచర్య చేస్తాను సార్ అన్నాడు. మీరేం చేస్తారంటే, పలానా జిల్లాకి కలెక్టర్ని. నేను కలెక్టర్ అయినా ఇదిగో ఈరోజు మందిరానికి చాలా మంది వచ్చారు, మీరెళ్ళి బాత్రూమ్లు కడగండి. ఓకే పాస్టర్ గారు అని చెప్పి బాత్రూమ్లు కడుగుతున్నాడు ఒక కలెక్టర్. భగత్ గారితో దేవుడు మాట్లాడాడంట. భగత్, చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది అక్కడ, ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చూడు, నీ వాలంటీర్స్ పలానా ఆయనకి చెప్పు అన్నాడంట. ఆ కలెక్టర్ని పిలిచి, బాబు ఆ మిగిలిపోయినటువంటి ఆ ఇస్తరాకుల్లో అన్నం ఎంతైతే మిగిలిపోయిందో, మీరు ఎంతమంది అయితే పరిచర్య చేస్తున్నారో మీరు తీసి పక్కకు పెట్టి ఆ భోజనం తినాలి అన్నాడంట. సేవకుడి మాటను బట్టి ఎంగిలి ఫుడ్ తిన్నారు. వాళ్ళ ఉన్నారా ఈరోజు అటువంటి వారు? అసలు మీరు ఏమనుకుంటున్నారండి? దేవుడు అంటే, దేవుని కృప పొందుకోవాలంటే ఏమనుకుంటున్నారు మీరు? మనము దీవించబడాలంటే మనం చేసే దాంట్లోనే దాగే ఉన్నది. భగత్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. సార్ మీతో పాటు కూడా నేను పరిచర్య చేస్తాను సార్ అన్నాడు. మీరేం చేస్తారంటే, పలానా జిల్లాకి కలెక్టర్ని నేను అన్నాడంట. కలెక్టర్ అయి ఉండి నాతో సేవ చేయడం ఏంటి? ఓకే, మీరు కలెక్టర్ అయినా ఇదిగో ఈరోజు మందిరానికి చాలా మంది వచ్చారు, మీరెళ్ళి బాత్రూమ్లు కడగండి. ఎవరు ఏమంటున్నారు? భగత్ గారు ఒక కలెక్టర్తో చెబుతున్న మాట, మీరెళ్ళి బాత్రూమ్ కడగండి. ఓకే పాస్టర్ గారు అని చెప్పి బాత్రూమ్లు కడుగుతున్నాడు ఒక కలెక్టర్. తర్వాత భోజనాలు చేస్తుంటే ఆ భోజనాలు ఇస్తరాకుల మధ్యలో చాలా అన్నం కనపడుతుంది. భగత్ గారితో దేవుడు మాట్లాడాడంట. భగత్, చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది అక్కడ, ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చూడు, నీ వాలంటీర్స్ పలానా ఆయనకి చెప్పు అన్నాడంట. ఆ కలెక్టర్ని పిలిచి, బాబు ఆ మిగిలిపోయినటువంటి ఆ ఇస్తరాకుల్లో అన్నం ఎంతైతే మిగిలిపోయిందో, మీరు ఎంతమంది అయితే పరిచర్య చేస్తున్నారో మీరు తీసి పక్కకు పెట్టి ఆ భోజనం తినాలి అన్నాడంట. ఎవరు? భగత్ గారు అన్నప్పుడు ఆ కలెక్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు భగత్ గారు మీరు? మేము తిన్న అన్నము మిగిలిపోతే మా ఇంట్లో పనోళ్ళు తింటారు అని అనలే. సేవకుడు చెప్పిన మాటకు శిరస వహించారు. మిగిలిపోయినటువంటి అన్నం, చిన్నపిల్లలు ఎలా తింటారు? సగం నోట్లో పోతుంది, సగం దీంట్లో పడుతుంది, సగం నోట్లో పడుతుంది, సగం దీంట్లో పడుతుంది. సేవకుడి మాటను బట్టి ఎంగిలి ఫుడ్ తిన్నారు. వాళ్ళ ఉన్నారా ఈరోజు అటువంటి వారు? సేవకుడు ఒక మాట చెప్తే ఈ చెవుల నుంచి తీసి ఈ చెవుల నుంచి వదిలేస్తాం. సేవకుడు అంటే లెక్కలేదు, సేవకుడికి మర్యాద ఇవ్వడం రాదు, సేవకుడి మాటకు విలువ లేదు, ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఆఫ్ కోర్స్ భగత్ గారి సిద్ధాంతం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? గుట్టుగా నోట్లో వేసుకొని నాకు చెప్తున్నారు బైబిల్ గురించి. కంపు స్మెల్ కొడుతుంది నాకు. అయ్యా నేనే నడిపిస్తాయా? నువ్వా? నోట్లో ఏముంటుంది? గుట్కా. నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నోట్లో గుట్కా ఉంటుంది, వీళ్ళు మందిరాలు నడిపిస్తారు. ఆయన గొప్ప దైవ సేవకుడు, ఆయన సిద్ధాంతం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనము మండాలి, అనేకులను మనం మండించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మనం ఎంతసేపు వాళ్ళను వీళ్ళని చూడొద్దు. ఆ కలెక్టర్ ఎవరి వైపైనా చూశాడా? వాళ్ళు వస్తేనే నేను వస్తా, వీళ్ళు వస్తేనే నేను వస్తా అన్నాడా? నో. కలెక్టర్ అయినా కానీ వెళ్ళి బాత్రూమ్స్ కడిగాడు. కలెక్టర్ అయినా కానీ వెళ్ళి ఎంగిలి మెతుకులు తిన్నాడు. అసలు
మీరు ఏమనుకుంటున్నారండి దేవుడు అంటే? దేవుని కృప పొందుకోవాలంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని కృప పొందుకోవాలంటే నువ్వు ఇంట్లో ఉండి నీ పని వంట బట్టలు ఉతుక్కొని నీ పని నీ డబ్బు నీ బీరువాలో దాచుకొని నీకు నువ్వు బతుకుతే యేసయ్య దీవించేస్తాడా? ఈరోజు ఈస్టర్, దేవుడు నీ కోసము ప్రాణ త్యాగము చేసి పునరుద్ధరణుడైనటువంటి దినం. ఒకసారి గుండె మీద చేసుకో. ఈ సంవత్సరం నువ్వు దేవుని కోసం ఏం చేసినావు? దేవుని పరిచర్య కోసం ఏం చేసినావు? ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి తమ్ముడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కర్ణాటక, మస్కట్, దుబాయ్, అబుదాబి, ఎక్కడి నుంచి, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేసినావు ఈ సంవత్సరంలో దేవుని కోసం? నిలబడి చెప్పగలవా, నేను దేవుని కోసం ఇది చేసినానే? ఏం చేస్తున్నారని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మళ్ళీ మందిరానికి వెళ్ళిన అయ్యా ఏం చేయలే యేసయ్యా, ఛీ, అలాంటి మాటలు మాట్లాడడానికి, దేవుణ్ణి నిందించడానికి ఎంత ధైర్యం మీకు? దేవుణ్ణి ఇట్లా చూపించే దమ్ముందా? ఆదివారం వచ్చి 2 గంటలు కూర్చోడానికి బాగా బద్ధకం మీకు. బాధతో మాట్లాడుతున్నా. మీరు ఎలా దీవించబడతారు? మీరు ఎలా ఆశీర్వదించబడతారు? నా తపనంతా, నా బాధంతా మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ కుటుంబాలు దీవించబడాలనేదే నా తపన. ఆయన అంత త్యాగము చేస్తే, పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ముళ్ళ కిరీటం వేపించుకొని కొరడా దెబ్బలు తిని ఉమ్మి వేపించుకొని చిత్రహింసలు పడి నిందలు పడి ఇంత నిందలు పడి చివరిగా ఒక్క రక్తపు బొట్టు కూడా మిగలకుండా తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టాడే. దేవుని కోసం ఏం చేస్తున్నాను? ఒక ఆదివారం వస్తే 4 ఆదివారాలు రావు. మనం దీవించబడతామా? మనం ఆశీర్వదించబడతామా? నా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఈరోజు దేవుని పరిచర్యలో నమ్మకముగా నువ్వు ఆడబడాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. మనము దీవించబడాలంటే మనం చేసే దాంట్లోనే దాగే ఉన్నది.